దివంగత బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు హయత్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. జగజీవన్ మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజీవన్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జగజీవన్ రామ్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు నేతలు. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతిని హైతనగర్ మండల కేంద్రంలో దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జయంతి ఉత్సవాలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతూ ఉంది. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు పరిపాలన అందించి అతి గొప్ప మేధావిగా స్థిరపడ్డ బాబు జగజీవన్ రామ్ గారు అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ఏకధాటిగా 50 సంవత్సరాలు మరి పరిపాలన అందించినటువంటి రాజకీయ దురంధరుడు బాబు జగజీవన్ రామ్ గారు. మరి జగజీవన్ రామ్ గారి ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ జగజీవన్ రామ్ గారిని మరి అన్నగారు చెప్పినట్టుగా ఆ విధంగా మరి అమలు చేస్తే ప్రభుత్వము చాలా బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు మరి అనేక సేవలు అందించినటువంటి గొప్ప మేధావి. మరి కుల అసమానతల మీద కూడా అనేక పోరాటాలు చేసి మరి పోరాటం చేసినటువంటి యోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా